హలో అందరికీ. పీతల పులుసు పెట్టబోతున్నానండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఈరోజు నేను పీతల పులుసు చేయబోతున్నానండి. దాంట్లో వంకాయ యేసుకుంటే ఇంకా బావుంటదని వంకాయ యేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు కారం, ఉప్పు, చింతపండు, మెత్తగా దంచుకున్న ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా, కొత్తిమీర, కావలసినంత ఉప్పు. ఈ పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కూర చేస్తాం చూడండి. ఇక స్టవ్ పెట్టుకోవాలండి, బాండీ పెట్టుకోవాలి. దాని మీద కూరకు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగినాక టమాటాలు వేసుకోవాలండి. ఇవి బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాము. ఇవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చినాక అప్పుడు టమాటా వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా మెత్తగా మగ్గినాక నేను ఇందాక చేసిన అల్లం, వెల్లుల్లిపాయ, ధనియా, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను కదండి. ఈ టమాటా మగ్గినాక ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. టమాటా మెత్తగా మగ్గినాక వంకాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మెత్తగా మగ్గడానికి మూత పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిపోతాయండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కూరకు సరిపడగా కారం, నేను 2 చెంచాలు కారం వేస్తానండి. దానికి తగినంత ఉప్పు వేసుకుని ఇలా ఒకసారి మగ్గనిచ్చి ఇప్పుడు దీంట్లోకి మనం శుభ్రం చేసుకున్న పీతలు ఇందులో వేసుకుంటున్నామండి. నీట్గా శుభ్రంగా వాష్ చేసుకునండి వేసుకోవాలండి. ఇప్పుడు కూరకు సరిపడగా వాటర్ పోస్తున్నాను. ఈ వంకాయ ముక్కలు మెత్తగా ఉడికినాక చింతపండు రసం వేసుకోవాలి. కూర తాలింపు పెట్టినాక కూడా పీతలు మెదులుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. వంకాయ ఉడికిందేమో చూద్దాం. మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. కూరకు సరిపడగా పులుపును నేను 1/2 కేజీ పీతలు తీసుకున్నానండి. 1/2 కేజీ ఉప్పు పీతలకి ఒక 50 గ్రాముల చింతపండు పట్టింది అన్నమాట. పులుసు వేసినాక బాగా కలుపుకొని వేసినాక ఆ పులుసుని ఇలా తిప్పుకున్నాక మూత పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. కూర దగ్గరగా అయ్యిందేమో చూద్దాం. దగ్గరకు పడింది. చివరగా దించుకుండే ముందు కొత్తిమీర చల్లుకుందాం.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మంచి స్మెల్తో కూర గుమ్మగుమ్మలాడేస్తుందండి. కూర దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు దించుకుని టేస్ట్ చూసి చెప్తాను. కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దామండి. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంటుందా? టేస్ట్ చూద్దాం. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు పీత టేస్ట్ చేస్తున్నానండి. పీత అండి, ఈ పీత చాలా టేస్టీగా, జ్యూసీగా, పుల్లగా ఎంతో టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి మీరు కూడాను. నేను చేసే పద్ధతి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.